2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. భారతదేశం తలుపు తడితే పాకిస్తాన్లో అల్లకల్లోలం సృష్టిస్తారనేందుకు ఇదే తాజా ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న వర్షాలకు చీనాబ్ నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో 1,00,000 క్యూసెక్కుల జల ప్రళయం నేరుగా పాకిస్తాన్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో పాకిస్తాన్ వైపు వరద ప్రవాహం పరుగులు తీస్తుంది. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా ప్రకృతి తన ప్రతాపం చూపుతుంది. కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో అక్కడి ప్రధాన రిజర్వాయర్లు అన్ని జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా రియాసీ జిల్లాలో చినాబ్ నదిపైన నిర్మించిన అత్యంత వ్యూహాత్మక సలాల్ డ్యాంలోకి ఇన్ఫ్లో అకస్మాత్తుగా అంచనాలను మించిపోయింది. డ్యాం నిండిపోవడంతో జలవనరుల శాఖ అధికారులు అత్యవసరంగా రంగంలోకి దిగారు. దీంతో మధ్యాహ్న సమయం అధికారుల ఆదేశాలతో సలాల్ డ్యాంకు చెందిన భారీ స్పిల్వే గేట్లు ఒక్కసారిగా ఎత్తారు. రిజర్వాయర్లోకి వస్తున్న నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. సుమారు 80,000 నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో చినాబ్ నది హోరెత్తుతోంది. ఈ సీజన్లో సలాల్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేయడం ఇది 3వసారి కావడం గమనార్హం. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో తీర ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు ఎవరూ నది వైపు వెళ్లవద్దని స్థానిక యంత్రాంగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సలాల్ ప్రాజెక్టు కేవలం నీటి నిల్వకే కాదు, జమ్మూ కాశ్మీర్ అత్యంత కీలకమైనటువంటి విద్యుత్ వనరు కూడా. ఏకంగా 690 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు ద్వారా జమ్మూ కాశ్మీర్కు పెద్ద ఎత్తున విద్యుత్ అందుతోంది. అయితే ఈ భారీ వర్షాలతో పాటు కొండ ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చిన బురద, చెత్తా చెదారం టర్బైన్లకు అడ్డు తొలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. సలాల్ డ్యామ్ నుంచి విడుదలవుతున్న ఈ నీరు అంతా నేరుగా ఎక్కడికి వెళ్తుందనుకుంటున్నారు? పాకిస్తాన్కు. 1960లో కుదిరిన చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందం ప్రకారం జీలం, చినాబ్, రావి నదులు నీటి పంపిణీలో చినాబ్ నది అత్యంత కీలకం. పాకిస్తాన్లోని లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలకు ఆ దేశం చినాబ్ నది ప్రవాహంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే భారత సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తిందంటే చాలు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎప్పుడు వరద వస్తుందో, ఎప్పుడు మునుగుతుందోనని ఆ దేశానికి కంటి మీద కునుకు కరువవుతుంది. అందుకే ఈసారి కూడా వారికి అలాంటి ఘటన ఎదురైంది. సలాల్ డ్యామ్ నుంచి కిందకు నీరు విడుదల చేయడం, దానికి ద్వారా చినాబ్ నది పెరగడంతో పాకిస్తాన్లో దిగువ ప్రాంతాలలో ఉండే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారో అనేది చూడాలి.